ఇవాళ మన టాపిక్ లక్ష్మీ నివాస గృహం. లక్ష్మీ నివాస గృహం అంటే లక్ష్మి నివసించే గృహం. లక్ష్మి అంటే అమ్మాయి పేరు కాదండి, సంపద. లక్ష్మీదేవి అంటే మన ధర్మం ప్రకారం మనం లక్ష్మీదేవి అనగానే ఒక సంపదతో పోలుస్తారు కాబట్టి, అంటే సంపద నిలవుండే గృహం, ఇల్లు. దీనికంటే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీ అనుభవంలో ఉండొచ్చు. కొన్ని ఇళ్ళకి మనం వెళ్తాం. కొన్ని ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక విధమైన ఊపిరాడక అన్కంఫర్టబుల్గాను, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎలా వెళ్ళిపోదాం, ఇప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి వీలైనంత తొందరగా మనం బయటకు వచ్చేద్దాం అనుకుంటుంటాం. అసలు ఎక్కడ మనం నిలబడగలిగే అవకాశానికి లేదా నిలబడాలనే ఉద్దేశం కూడా మనకి కలగదు. పారిపోదాం, ఎక్కడ ఛాన్స్ దొరికితే పారిపోదాం. కూర్చున్న దగ్గర నుంచి వెళ్ళొస్తామండి, ఇక బయలుదేరుతామండి అంటూ ఉంటాం. అంటే వెళ్ళిపోయే ఉద్దేశంలోనే ఉంటాం. సో ద ఎనర్జీస్ ఇన్ దట్ హౌస్, ఆ ఎనర్జీస్ ఇన్ దట్ హౌస్ మనల్ని ఎక్కడా కూడా మనకి దాంట్లో ఉండనివ్వవు. ఎంత తొందరగా పారిపోదామా, ఎంత తొందరగా మనం పరిగెత్తిపోదామా అని చెప్పి అనిపిస్తుంటాయి. అదే కొన్ని ఇళ్లలోకి వెళ్తే ఒక్కసారి ప్రశాంతంగా, అంటే అంత చిరాకులో ఉండి వెళ్ళే మనిషి కూడా ఒక్కసారి ప్రశాంతంగా, కూల్గా, కామ్గా, స్ట్రెస్ ఫ్రీగా, అంత స్ట్రెస్లో ఉన్నా సరే రిలాక్స్డ్. ఏంటోనండి, మీ ఇంట్లో కొంటే ప్రశాంతంగా ఉంది, మీ ఇంట్లో బాగుంది, ఏముందో తెలియదు, బాగుంది, ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది. బయలుదేరదామండి అన్నా కానీ మనసేమో తప్పదు, బాగోదు, ఇంకోళ్ళు ఇంట్లో కూర్చున్నాం కాబట్టి మనం వెళ్దామని చెప్పి మనం బయలుదేరి వెళ్తామే కానీ మనసు మటుకు అక్కడే ఉండిపోతుంది. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అండి. అంటే ఒక ఇంట్లో ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటే ఎవరికైనా సరే ఆ వైబ్రేషన్స్ మరి కాసేపు ఉండాలి, మరింకా ఇక్కడే ఉండాలని ఆ పాజిటివ్ వైబ్స్ మనం పికప్ చేయగలుగుతాం. అదే నెగిటివ్ వైబ్స్ ఉంటే ఎంత తొందరగా మనం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. నా థింక్ అబౌట్ ఒక మానవ మాత్రమే మనకి ఆ సఫకేషన్, ఆ ఎనర్జీస్, వైబ్రేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా సంపదకు కూడా దట్ రిఫ్లెక్ట్స్. సంపద ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఏ వైబ్రేషన్. అదొక వైబ్రేషన్, మనకి అదొక ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది ఈ నెగిటివ్ ఎనర్జీస్ యొక్క ప్రెజెన్స్లో ఉండదు. సో ఐదర్ యూ కెన్ హ్యావ్ నెగిటివ్ ఆర్ యూ కెన్ హ్యావ్ పాజిటివ్, యూ కెనాట్ హ్యావ్ బోత్. అంటే ఉంటే చీకటని ఉంటుంది, లేదా వెలుతురన్న ఉంటుంది, రెండూ ఒకేసారి ఉండటం అనేది సాధ్యం కాదు. సో అక్కడ ఐదర్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నా ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీస్ అన్నా ఉంటాయి. అంటే ఏమైపోతుందంటే ఈ గృహంలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా కంటిన్యూస్గా మిగతా నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా, లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్స్ లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు. అంటే తన లాంటి శక్తిని మరింత ఆకర్షిస్తుంది అంటారు. అలా ఒక నెగిటివ్ ఎనర్జీ కనుక మన ఇంట్లో ఎంటర్ అయితే ఆ నెగిటివ్ ఎనర్జీ మరిన్ని నెగిటివ్ ఎనర్జీస్ని ఎంటర్ అయ్యి కొంతకాలానికి ఇల్లు మొత్తం నెగిటివ్ ఎనర్జీస్ ఫుల్ఫిల్ అయి ఉంటాయి. దీనికి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి, ఆ ఇంట్లో తరచూ జనాలు అరుచుకుంటూ ఉంటారు, మనశ్శాంతి ఉండదు, పడుకున్న వాళ్ళకి నిద్ర పట్టదు, ఆ ఇంట్లో డబ్బులకి ఎప్పుడు కటకటలాడుతూ ఉంటారు. ఒకవేళ కష్టపడి డబ్బులు వచ్చినా ఆ డబ్బులు కనపడకుండా వెళ్ళిపోతుంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అసలు లైఫ్లో మనకు శాంతి అనేది లేకుండా పోతుంది, ఆనందం అనేది లేకుండా పోతుంది. అశాంతిగా అక్కడ ఉన్నా కానీ బయటి వాళ్ళు ఎవరైనా వెళ్ళినా ఆ ఇంటి వాళ్ళు తప్పదు కాబట్టి ఉంటారేమో కానీ, అంటే వాళ్ళకి తెలియదు, దే టు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద నెగిటివ్ ఎనర్జీ కూడా తెలియదు. కానీ బయట నుంచి మనలాంటి వాళ్ళు వెళ్ళగానే వెంటనే మనకు వైబ్రేషన్ తెలిసిపోద్ది, ఎంత తొందరగా బయటికి వెళ్దామని అనిపిస్తుంటుంది. అదే పాజిటివ్ సైడ్ ఉంటే కనుక ఆ ఇంట్లో ఎన్ని బాధలున్నా, సంపాదన లేకపోయినా సంతోషం తప్పకుండా ఉంటుంది. సంపాదన తక్కువ ఉండొచ్చు, సంతోషం మటుకు ఫుల్గా ఉంటుంది. ప్రేమానురాగాలు ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో, ఓ విధంగా ఎనర్జీ ఉంటుంది, ఒక విధంగా చిరునవ్వులు ఉంటాయి, ఓ విధంగా సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనందరికీ కూడా ఒక గుడిలోకి వెళ్ళిన భావన, లేదా ఒక ఎంజాయ్, ఒక బ్లెస్ఫుల్ ఫీలింగ్ కలిగి మనం కూడా ఉండాలనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పాజిటివ్ హౌస్ అండ్ ఎ నెగిటివ్ ఎనర్జీ హౌస్. సో నెగిటివ్ ఎనర్జీ హౌస్ని పాజిటివ్ ఎనర్జీ హౌస్గా మార్చుకోవాలి. ఆ నెగిటివ్ ఎనర్జీ హౌస్ని పాజిటివ్ ఎనర్జీ హౌస్గా ఎలా మార్చుకోవాలనేది నాకున్న ఈ కొద్ది సమయభావంలో నేను చెప్పలేకపోతున్నాను. డెఫినెట్గా దానికి కనుక మీరు మా విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే 2 days ఇంటెన్సివ్ మనీ వర్క్షాప్కి వస్తే కనుక అక్కడ నేను డీటెయిల్గా మీకు క్లియర్ చేయగలుగుతాను నెగిటివ్ హౌస్ని ఎలా పాజిటివ్ హౌస్గా మార్చుకోవాలనేది. కానీ ఈ ఎపిసోడ్లో మటుకు నేను న్యూట్రల్గా ఉన్న హౌస్ని,
ఒక పాజిటివ్ హౌస్గా ఎలా మార్చుకోవచ్చు, అంటే ఒక హౌస్ పాజిటివ్ క్వాలిటీస్గా ఎలా మార్చుకోవచ్చు. వాటిని మార్చుకోవడానికి మీకు అవకాశం ఉంటే మార్చుకోండి, అవకాశం ఉన్నంతసేపు మార్చుకోండి. అవకాశం లేనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాకపోతే తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు. అయితే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మనం ఉండే ఇంటిలో గాలి వెలుతురు ధారాళంగా రావాలి. గాలి వెలుతురు ధారాళంగా రావాలి. ఏ ఇంట్లో అయితే గాలి వెలుతురు ధారాళంగా వస్తాయో, అంటే సూర్యరశ్మి ధారాళంగా వస్తుందో, ఏ ఇంట్లోకి అయితే గాలి ధారాళంగా వస్తుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ అవ్వవు. క్రియేట్ అయినా ఉండలేవు. దే జస్ట్ గెట్ వాష్డ్ అవే అనమాట. అలా వాష్ అయిపోతాయి అనమాట, వెళ్ళిపోతుంటాయి. సో గాలి వెలుతురు ధారాళంగా రావాలి. ఒకవేళ గాలి వెలుతురు ధారాళంగా వచ్చే పరిస్థితి మీ ఇంట్లో లేకపోతే ఏం చేయాలని నన్ను సంప్రదించండి, నేను చెప్తాను. బట్ బేసిక్ లక్షణాలు నేను చెప్తున్నాను, ఎలాంటి గృహం అయి ఉండాలి. సో గాలి వెలుతురు ధారాళంగా వస్తూ ఉండాలండి. మరోది, లక్ష్మి నివసించాలంటే పరిశుభ్రత అనేది చాలా 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 అవసరం. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఇళ్లలో చెత్త ఊడుస్తారు, దుమ్ము ఊడుస్తారు, చీపురు పెట్టి ఊడ్చేసి దాన్ని మూలకు దోసేస్తుంటారు. లేదా కార్పెట్ ఉంటే కార్పెట్ కింద లాగేస్తుంటారు. లేదా డోర్మ్యాట్ ఉంటే డోర్మ్యాట్ కిందకి వేసేస్తుంటారు, తీసేయరు. లేదా బూజులు బట్టి ఉంటాయి, దుమ్ములు బట్టి ఉంటాయి. సో వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. డెఫినెట్గా అక్కడంతా కూడా ఆ నెగిటివిటీ అనేది అబ్జర్వ్ అయి ఉంటుంది. అది మీ యొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని రాకుండా బ్లాక్ చేస్తుంటుంది. కాబట్టి మనకి మీరు చూస్తే కనుక ఒక హిందూ మైథాలజీలో, ఇండియన్ మైథాలజీలో మీరు దాదాపు ప్రతి నెలన్నర గ్యాపుల్లో ఒక్కొక్క ఏదో రకమైన పండగని మన పూర్వీకులు, సైంటిస్టులు అనొచ్చు, ఋషులు అనొచ్చు, మునులు అనొచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళలా క్రియేట్ చేసుకుంటూ వస్తారు. ఎందుకు అంటే ఆ వంకనన్న ఆ రోజున ఆ సందర్భంగా ప్రతి వాళ్ళు ఇల్లు దుమ్ము దులుపుకుంటారు. సో ఎక్కడైతే దుమ్ము ధూళి ఇవి ఉంటాయి, టైడీనెస్ ఉండదో, నీట్నెస్ ఉండదో, మురికిగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కానీ సంపద కానీ సంతోషం కానీ ఉండటానికి ఇష్టపడదు. ఎందుకంటే ఈవెన్ లక్ష్మీదేవి అన్నా, సంతోషం అన్నా, సంపద అన్నా ఇవన్నీ కూడా మన సంపదలకి ప్రతిరూపాలు, ఐశ్వర్యానికి ప్రతిరూపాలే. సో ఆరోగ్యం కూడా ఒక విధమైన సంపదే. సో ఇక్కడ నేను చెప్పేది, ఒక సంపద మీ దగ్గర ఉందంటే మిగతా సంపదలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఒక సంపద మీ దగ్గర లేదు అంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా పోతాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్. అంటే ఒక సంపద గట్టిగా ఉంటే దానికి ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదంటాం. డెఫినెట్గా ఆరోగ్యం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాటన్నింటి కూడా మనం ఎర్న్ చేసుకోగలుగుతాం, లేదా మిగతా వాటన్నింటి కూడా మనం పొందగలుగుతాం. సో అలా ఒకటి ఉందంటే మిగతా అన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఈ నీట్ అండ్ క్లీన్గా ఉండటంతో పాటు మన ఇంట్లో నవేడేస్ ప్రతి వాళ్ళు ప్లాస్టిక్ ఐటమ్స్, షో పీసెస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఐటమ్స్ కానీ మన షో పీసెస్ పెడుతూ ఉంటారు. ఆ షో పీసెస్ అన్నీ కూడా ట్రై టు హ్యావ్ న్యాచురల్ థింగ్స్ మేబీ క్లే, మట్టివి కావచ్చు, లేదా చెక్కవి కావచ్చు, లేదా ఈ సీషెల్స్ అటువంటివి కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్గా కనెక్టెడ్ కాబట్టి న్యాచురల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీలో ఆ న్యాచురల్ పాజిటివ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ అనేవి మన ఇంట్లోకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇవి కాకుండా మీరు కొన్ని అవాయిడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఇంట్లో. బేసికల్గా ఒకవేళ కనీసం ఈ పని చేయండి. ఇప్పుడు నేను చెప్పే లిస్టులో కనీసం ఏమైనా మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న చెక్ చేసుకుని ఉంటే కనుక వెంటనే వాటిని కండిషన్ మార్చండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నెవర్ హ్యావ్ స్టాప్డ్ వాచెస్. ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒకవేళ దాని కనుక మీరు బ్యాటరీ మారిస్తే పనిచేస్తుంది అనుకుంటే బ్యాటరీ మార్పించడము, రిపేర్ చేస్తే పనిచేస్తుంది అనుకుంటే రిపేర్ చేయించడము, లేకపోతే ఈ వాచ్ని డిస్పోజ్ చేయటము, ఏదో ఒకటి చేయండి. అయితే అది పనిచేసే కండిషన్లో ఉండాలి, లేదా ఇంట్లో అన్నా ఉండకూడదు. వై? బికాస్ ఎవ్రీథింగ్ వి సీ ఈజ్ అ మెసేజ్ టు అవర్ మైండ్. ఇంట్లో మనం ఎక్కువ కాలం ఉంటాం కాబట్టి, ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి, ఇంట్లో మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా మన మైండ్కి మెసేజ్ రూపంలో రీచ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆగిపోయిన వాచ్ చూస్తుంటారో మై టైమ్ ఈజ్ స్టాప్డ్, అంటే నా టైం ఆగిపోయింది, దిస్ ఈజ్ ద మెసేజ్ యువర్ సబ్ కాన్షియస్ రిసీవ్స్. దట్ ఈస్ వెరీ 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 డేంజరస్. అలాగే సెకండ్ మోస్ట్ డేంజరస్ థింగ్ ఈజ్ బ్రోకెన్ టాయ్స్. విరిగిపోయిన బొమ్మలు. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, విరిగిపోయిన బొమ్మలు అలా పక్కన ఎందుకులే బాగానే ఉంది కదా, పిల్లడు ఆడుకుంటే మన సైడ్ ఇరిగిపోయింది కదా అని పెడుతుంటారు. సో దట్ బ్రోకెన్ టాయ్ ఇండికేట్స్ ఇన్కంప్లీట్నెస్, అంటే ఏదో పోగొట్టుకున్నాం. సంథింగ్ ఈజ్ కట్, సంథింగ్ ఈజ్ డిడక్టెడ్, సంథింగ్ ఈజ్ మైనస్. ఆ సంథింగ్ ఈజ్ మైనస్ అన్న మెసేజ్ మన సబ్ కాన్షియస్ రెగ్యులర్గా వెళ్ళడంతో దట్ లీడ్స్ టు
ఎ డిఫరెంట్ ట్రబుల్స్ ఆల్ టుగెదర్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ బ్రోకెన్ టాయ్స్ కానీ, స్టాప్డ్ వాచెస్ కానీ, లేకపోతే ఫెరోషియస్ వైల్డ్ యానిమల్స్ బొమ్మలు కానీ, ఫెరోషియస్ వైల్డ్ యానిమల్ పోస్టర్స్ కానీ, ఆ వైల్డ్ యానిమల్స్ లోపల ఆ క్రూరత్వం ఏమైతే ఉంటుందో ఆ క్రూరత్వం అనేది మనుషుల్లో ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామో దానిలో మనం మారిపోతూ ఉంటాం. అందుకే మనం చెప్తారు కదా, చూసి వాడు వాడాడని. సో మనం చూస్తున్న ఆ లక్షణాలు మనలో కొన్ని పెరుగుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఈ వైల్డ్ యానిమల్స్ లేదా ఏదైతే ఫెరోషియస్ యానిమల్స్ పోస్టర్స్ కానీ, లేకపోతే సమ్ హారిఫైయింగ్ పోస్టర్స్, కొంతమంది చాలా తమాషాగా అమ్మాయిలు ఏడుస్తున్న బొమ్మలు, చిన్నపిల్లలు ఏడుస్తున్న బొమ్మలు, లేదా ఒక సైడు బాగా క్రూరంగా కనిపించే బొమ్మలు, ఇలాంటి బొమ్మల్ని షో పీసులు గానో లేదా ఇంట్లో పోస్టర్లు గానో పెట్టుకుంటూ ఉంటారు. దే ఆల్ హ్యావ్ డెఫినెట్లీ దేర్ ఓన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఓన్ లైఫ్. సో ప్లీజ్ చేంజ్ దెమ్ టు న్యాచురల్ పోస్టర్స్, గుడ్ పోస్టర్స్, ప్రాస్పరిటీ పోస్టర్స్. మంచి డబ్బులున్న పోస్టర్ పెట్టుకోండి, లేదా గ్రీనరీ ఉన్న పోస్టర్ పెట్టుకోండి, నీటి ప్రవాహాన్ని పెట్టుకోండి, లేదా మంచి వైల్డ్ యానిమల్స్ కాకుండా పెట్ యానిమల్స్ లైక్ హార్సెస్ కావచ్చు, ఎలిఫెంట్స్ పెట్టుకోవచ్చు. వైల్డ్ యానిమల్ అయినా కానీ ఎలిఫెంట్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎలిఫెంట్ ఈజ్ ద ఓన్లీ స్పీషీస్ అండి. ఎలిఫెంట్ ఈజ్ ద ఓన్లీ స్పీషీస్ విచ్ లివ్స్ టుగెదర్ ఫర్ 5 generations. అండ్ 5 తరాల ఏనుగులు ఒక గుంపులో బతుకుతాయి, ఫైటింగ్ గొడవలు పడవు. అంటే జాయింట్ ఫ్యామిలీని కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే, నా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండాలి, లేదా నా అందరు అన్నదమ్ములు కలిసి ఉండాలి, లేదా నా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలని కనుక ఎవరైనా ఐడియా కనుక ఉంటే, మీకు ద బెస్ట్ ఫస్ట్ థింగ్ ఈజ్ గో విత్ ఏ ఎలిఫెంట్ పోస్టర్. ఒక గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్న మంచి పోస్టర్ని మీ ఎదురుగా పెట్టుకోండి. ఆటోమేటిక్గా థాట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి, ఆలోచన విధానం షిఫ్ట్ అవుతుంది. యుల్ బి స్టేయింగ్ టుగెదర్. మీరందరూ ఒక గ్రూప్గా ఉండటానికి కారణమవుతుంది. అదే ఇప్పుడు కనుక మీకు బిజినెస్, అదే మీ ప్రాస్పరిటీ, లేదా మీకు ఒక ఇంప్రూవ్మెంట్ కావాలి, ఫాస్ట్ గ్రోత్ కావాలి, హ్యావ్ ది పోస్టర్ ఆఫ్ హార్సెస్, గుర్రాలు, వేగంగా పరిగెడుతున్న గుర్రాలు. అది వేగంగా పరిగెడుతున్న గుర్రాలు ఏ డైరెక్షన్లో పరిగెడుతున్నాయి అనేది మళ్ళీ తేడా వస్తుంది. ఇది ఏ డైరెక్షన్లో పరిగెడుతున్నాయని, మీకు ఏ డైరెక్షన్లో పరిగెట్టాలి, మీకు కావాల్సింది ఏ డైరెక్షన్లో పరిగెడితే మీకు అనుకూల ఫలితాలు వస్తాయి, ఏ డైరెక్షన్లో పరిగెడితే ప్రతికూల ఫలితాలు వస్తాయి అనేది నేను నాకున్న కొద్ది సమయంలో చెప్పడం కుదరదు. యూ కెన్ కాంటాక్ట్ మీ బ్యాక్, ఐ కెన్ గివ్ యూ ఇన్ డీటెయిల్ ఇన్ పర్సన్. నెక్స్ట్, అలాగే మనకి ఎప్పుడైనా కానీ ఒక ఇంట్లో సంపద అంటే మీరు ఎప్పుడూ కూడా ఏదైనా వీలైతే స్టాక్, ఇదివరకు ఉండే చూడండి మనకి పొలాల్లో సంపద అది స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉండేవి. అంటే ధాన్యం కూడా సంపదే, స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. ఎప్పటికప్పుడు కొనుక్కురావడం కాకుండా ఇదివరకు క్వింటాలు ధాన్యం గాదే ఉండేది ఇంట్లో, లేదా బియ్యం బస్తాలు ఒక మూల అలా పేర్చి ఉండేవాళ్ళు. అంటే ధాన్యం చూస్తున్నా కదా, ఐ డోంట్ ల్యాక్, అంటే నాకేం కరువు లేదు, కడుపు నిండా ఉంది, నా దగ్గర సంపద నిండా ఉందన్న మెసేజ్ మైండ్కి రెగ్యులర్గా కంటిన్యూస్గా వెళ్తూ ఉండటం వల్ల ఏంటంటే అందులో ప్రాస్పెరిటీ కాన్షియస్నెస్ అనేది పెరిగేది. సో ధాన్యం కావచ్చు, ధనం కావచ్చు, సంథింగ్ షుడ్ బి విజిబుల్ టు ద ఐస్ విచ్ ఈజ్ ఇన్ అబండెన్స్, విచ్ ఈజ్ ఇన్ ప్రాస్పరిటీ, విచ్ ఈజ్ ఇన్ సర్ప్లస్. అంటే నాకు అవసరాన్ని మించిన సంపద ఉండటం అనే దాన్ని ఆ పిక్చర్స్ని, ఆ మెసేజెస్ని, ఆ యొక్క చుట్టుపక్కల అట్మాస్ఫియర్ మనం అలా క్రియేట్ చేసుకోవడం ద్వారా ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయండి. ఆ లక్షణాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కూడా చెప్పడానికి ఇక్కడ ఈ ఎపిసోడ్లో మనకు సమయభావం వల్ల ముఖ్యం అనుకున్న వాటిని చెప్పాను. ఇవి జనరల్గా పాటించాల్సినవి, కానీ మీ కండిషన్స్కి ఏది పర్సనలైజ్గా ఏది అవసరమో ఏది అవసరం లేదనేది నేను ఇలా జనరల్ షోలో చెప్పడం అనేది కుదరదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే పర్సనల్గా మీకు ఏది సూట్ అవుతుంది అనేది నేను చెప్పగలుగుతాను, నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. సో ఈ లక్షణాలు మీ ఇంట్లో ఏర్పరచుకుని మీ గృహాన్ని లక్ష్మీ నివాస గృహంగా మార్చుకుని మీరు సర్వసంపదలతో సుఖ సంపదలతో వెలసిల్లాలని భావిస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.